పేరు బద్ది హేమంత్ కుమార్. మేము ముంబై వలస జీవులము. ముంబైలో కూడా మేము తెలంగాణ పోరాటం చేసినాము. అప్పుడు ముంబై తెలంగాణ బహుజన ఫోరం అని ప్రెసిడెంట్ ఉంటుంది. మన ముంబై టీజేసీ కూడా ఉండే మాకు. అయితే ఇప్పుడు మాకు సమస్య ఏంటంటే మా ఊరు జగిత్యాల జిల్లాలో ఉంటుంది. అదేవిధంగా నిజామాబాద్ వాళ్ళు ఉన్నారు, కరీంనగర్ వాళ్ళు ఉన్నారు. మాకు ట్రైన్ల సమస్య ఎక్కువ ఉన్నది. మాకు రైలు పట్టాలు అయితే ఉన్నాయి, కరీంనగర్ టు నిజామాబాద్ రైలు పట్టాలు ఉన్నాయి, కానీ మాకు డైరెక్ట్ ముంబై ట్రైన్ లేవు. అయితే మేము ఇంతకంటే ముందు కేంద్ర ప్రభుత్వము, కేంద్ర రైలు మంత్రి గారికి వాళ్ళకి విజ్ఞప్తి కూడా చేసినాము. అదే ట్విట్టర్ పైన మన నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారు, తర్వాత కేంద్ర హోమ్ స్టేట్ మినిస్టర్ బండి సంజయ్ గారు, కరీంనగర్ ఎంపీ గారు, వాళ్ళకు కూడా మేము ట్విట్టర్ పైన కూడా మేము ట్యాగ్ చేసినాం ఎన్నోసార్లు. మాకు కరీంనగర్ నుంచి ముంబై వరకు ట్రైన్ కావాలి, పెద్దపల్లి నుంచి ముంబై వరకు ట్రైన్లు కావాలని నడమ ఒక ట్రైన్ స్టార్ట్ చేసిండ్రు. అది కరీంనగర్ నుండి ముంబై దాకా. అదే 29 మే రోజున లాస్ట్ ట్రైన్ ఇక్కడికి వెళ్ళి కరీంనగర్కి వెళ్ళిపోయింది. అదే ఒక 4-5 ట్రైన్లే స్పెషల్ ఫేర్ ట్రైన్గా పెట్టిండ్రు. యాక్చువల్లీ వికలాంగుల చట్టంగా పరంగా స్పెషల్ ఫేర్ ట్రైన్లో కూడా కన్సెషన్ దొరకాలి, కానీ ఈ కేంద్ర ప్రభుత్వం అది ఇవ్వలేదు. అందుకోసం అదే ట్రైను మళ్ళా రీస్టార్ట్ చేయాలి, రెగ్యులర్ మెయిల్ ఎక్స్ప్రెస్ ట్రైన్గా రీస్టార్ట్ చేయాలి అని మా మనవి. ఇంకోటి నాందేడ్ దాకా 2 ట్రైన్లు వస్తున్నాయి, ఒకటి పన్వేల్ ఎక్స్ప్రెస్, ఇంకోటి రాజ్యారాణి ఎక్స్ప్రెస్. అవి కూడా కరీంనగర్ దాకా పొడిగించాలని మా మనవి కేంద్ర ప్రభుత్వంతో. ఉద్యమంలో మేము 2008 నుంచి యాక్టివ్గా ఉన్నాము. నేను తెలంగాణ టుడే అని పత్రిక కూడా స్టార్ట్ చేసి నుండి 1 జనవరి 2008 రోజున. అప్పటి నుంచి మేము చాలా అంటే పోరాటాలు ముంబైలో కూడా చేసినాము, ఢిల్లీలో కూడా చేసినాము. ఆ తర్వాత తెలంగాణలో ప్రతి జిల్లాలో తిరిగినాం. కోదండరాం సార్ నాయకత్వంలో, తర్వాత కేసీఆర్ నాయకత్వంలో కూడా. అదే మనము ఇది లేదు. అయితే ఇప్పుడు కానీ మా వలస జీవుల కోసము తెలంగాణ వచ్చిన తర్వాత మా కోసం మేము ఫెసిలిటీ దొరకలేవు. మాకు ఫెసిలిటీ దొరకాలని మాకు కోరిక. ఎందుకంటే చాలా తెలంగాణ వలస జీవులు ముంబైలో ఉన్నారు. వాళ్ళకు ముంబైలో కూడా ఇళ్ళు లేవు, వాళ్ళు కిరాయి ఇళ్ళల్లో ఉంటున్నారు. ఇక్కడ కనీసం ఇళ్ళల్లో దొరకాలని మా ఆశ. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సర్వసాధారణంగా 4 ఫేజ్లో ఉద్యమం జరిగిందంటారు. ఒకటి తెలంగాణ గడ్డపైన, రెండవది బొంబాయి గడ్డపైన, మూడవది ఢిల్లీలో, 4వది ఎన్ఆర్ఐ వాళ్ళు. ఈ 4 స్థానాల్లో ఫేజ్లో పోరాటం చేస్తేనే ఈరోజు మనం తెలంగాణ సాధించాం. అయితే మేము బొంబాయిలో ఇంచుమించు 150 నుంచి 180 వరకు ఉద్యమాలు, కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు చేశాము. కోదండరాం మొదలుకొని వివిధ నాయకుల్ని మేము భివండికి, తర్వాత బొంబాయికి పిలవడం జరిగింది. భివండి, ముంబై ఇవంతా కలిసి ఇంచుమించు 20 లక్షల మంది వలస జీవులం ఉంటాం. ఆ వలస జీవులకు కనీసంగా ఇప్పుడు సార్ చెప్పినట్లు భూముల సమస్య ఉన్నది, తర్వాత లోకల్ నాన్ లోకల్ సమస్య ఉంది, ట్రైన్ల సమస్య ఉంది. మరి ముఖ్యంగా మాకు కులం సర్టిఫికెట్లు దొరకవు. మా ఎస్బీసీలకు, పద్మశాలి, మున్నూరు కాపు, గౌడ, యాదవ, మాల, మాదిగ, ఎస్సీ, బీసీ, ఎస్టీలకు అక్కడ మహారాష్ట్రలో కులం సర్టిఫికేట్ దొరకదు. ఇక్కడి ప్రభుత్వంతో మాట్లాడి ఏదైతే ఎస్సీలకు 1950, తర్వాత బీసీలకు 1967 ఉన్నదో అది తీసేసి 2000 చేస్తే మా అందరికీ కులం సర్టిఫికేట్ దొరుకుతాయి. కులం సర్టిఫికేట్ ఆధారంగా మా అందరికీ ఉద్యోగాలు దొరికే అవకాశాలు ఉంటాయి, లేదా ప్రభుత్వ పరంగా సౌకర్యాలన్నీ దొరికే అవకాశం ఉంటుంది. దాంతోపాటు భివండి, బొంబాయిలో అనేక మంది ఉద్యమకారులు ఉన్నారు, అనేక మంది కార్యక్రమాలు చేశారు. కోదండరాం సార్కు అదంతా డాటా ఉంది. అయితే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇక్కడ ఒక పెద్ద ఉద్యమం జరుగుతుంది. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డాక్టర్ సీమా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో, సారు ఆధ్వర్యంలో, ఒకవేళ ఇక్కడ ఆ బోర్డు ఏర్పాటు అవుతే ఆ బోర్డులో మా ముంబై, భివండి ఉద్యమకారులను కూడా అందులో భాగం ఇవ్వాలని, మాకు కూడా ఫెసిలిటీస్ ఇవ్వాలని మేము ఈ కోదండరాం సార్ విజ్ఞప్తి చేస్తున్నాం. జై భీమ్. నేను డిఎల్ మాల. నేను ప్రకాష్ అంబేద్కర్ పార్టీలో నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను ప్రస్తుతం. ముఖ్యంగా కోదండరాం రెడ్డి సార్ దగ్గరికి రావడం మా యొక్క కార్యాచరణ ఏంటంటే, ముంబై నుంచి మా యొక్క ఉద్యమకారులు వచ్చారు కాబట్టి మాకు కూడా ఫోన్ చేయగానే మేము కూడా నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి రావడం జరిగింది.
జరిగినాక సార్కి మేము వాళ్ళు ఒక మెమోరాండం ఇచ్చాం. దానికి మేము కూడా సంఘీభావం తెలిపాం. ముఖ్యంగా ఏంటిదంటే తెలంగాణ వస్తే మా యొక్క బతుకులు మారి మా తెలంగాణ సస్యశ్యామలం శీతోష్ణ స్థితిగా మారుతుందని మాకెన్నో ఆశలు ఉండే. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిన్న రాష్ట్రాల ప్రదాత. ఆయన ఆ రోజే రాజ్యాంగంలో ఆర్టికల్ 3ని పొందుపరచడం వల్ల ఆ ఆర్టికల్ 3 ఆధారంగానే ఇవాళ భారతదేశంలో ఈ తెలంగాణలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరిగినాక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయినాక బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానమే నా విధానం అన్నటువంటి కేసీఆర్ గారు ఆయన కార్యాచరణ అంతా కూడా తప్పుదో పట్టింది. మా దళితుల బతుకులు మారలే, మా బీసీల బతుకులు మారలే, మా ఎస్సీల బతుకులు మారలే, ఎస్టీల బతుకులు మారలే, ఎవరి బతుకులు మారలే. కొందరు బతుకులు మారినాయి. తెలంగాణ పేరు మీద ఎవరైతే ఉద్యమాలు చేశారో, తెలంగాణ ఉద్యమాల కోసం అరెస్ట్ అయ్యారో, తెలంగాణలో ఉద్యమాలను చేసి దోపిడీకి వ్యతిరేకంగా పోరాడో వాళ్ళు ఈనాటికి కూడా అదే పరిస్థితి పేదలుగా ఉన్నారు. కానీ తెలంగాణ వచ్చినాక ఎవరైతే తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేశారో వాళ్ళ బతుకులు మాత్రం మంచిగా మారినాయి. కాబట్టి ఇక నుండి మా కోదండరాం సార్తో మేము విన్నపించుకున్నది ఏంటంటే ఉద్యమకారులు ఏదైతే జాక్ ఉందో దానికి ఆధారంగా మీరు పాత లిస్టు ప్రకారంగా తెలంగాణలో ఉద్యమాలు చేసినటువంటి వాళ్లకు సరైన ప్రాతినిధ్యం దొరకాలని మా యొక్క విజ్ఞప్తి చేయడానికి మేము కోదండరాం సార్ మేము విన్నపించుకుంటున్నాం. జై భీమ్.